హాయ్ అండి. బయట కొన్న నెయ్యి కంటే ఇంట్లో తయారు చేసుకునే నెయ్యికి చాలా తేడా ఉంటుంది కదా! అది కూడా ఇంట్లో చిన్న పిల్లలుంటే బయట కొనేదానికంటే ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టడం చాలా బెటర్ అండి. సో, అందుకని నేను పాల మీద మీగడతో అయితే ఫస్ట్ టైమ్ కొద్ది క్వాంటిటీతో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆ మీగడలో ఒక 4 ఐస్ క్యూబ్స్ అలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకొని, మళ్ళీ ఒక 2 ఐస్ క్యూబ్స్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా ఐస్ క్యూబ్స్ కరిగే కొద్దీ మనకి పైన వెన్న అన్నది సపరేట్ అయిపోతుందండి. ఇలా ఒక స్పూన్‌తో కలుపుకుంటూ ఉంటే వెన్న సపరేట్ అయిపోతున్న వెన్నని తీసేసుకోవాలి ఇంకో గిన్నెలోకి. మీకు కంఫర్టబుల్‌గా లేకపోతే చేత్తో అన్నా తీసుకోవచ్చు. అదే పెరుగు మీద మీగడైతే ఇంకా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా 1 వీక్ స్టోర్ చేసుకున్న పాల మీద మీగడతో అయితే నేను చేస్తున్నాను. చూసారు కదా! ఇలా ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే గనక తీసేసుకొని ఇదంతా కరిగించుకోవాలిప్పుడు. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఒక మంచి ఫ్లేవర్ కోసం నేను మెంతులైతే వేసుకున్నాను. తమలపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక 8 జార్‌లోకి తీసేసుకుంటే మనకి ఫ్రెష్ ఘీ అయితే రెడీ అయిపోయింది.